హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. ఇప్పుడైన తాజా వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు ప్లీనరీ నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే అన్నారు. మార్చి 14 ఈ డేటు ప్రతి జన సైనికుడు గుర్తుపెట్టుకోవాల్సిన డేటు, ప్రతి జన సైనికుడికి గుర్తుండిపోయే డేటు కూడా. ఆల్రెడీ 2022లో చలో అమరావతి కార్యక్రమం ద్వారా స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2023లో ఇప్పటంలో స్టార్ట్ చేశారు. ఈ ఆవిర్భావ దినోత్సవం అయితే చాలా గ్రాండ్గా ఇక్కడ పక్కనే ఇప్పటంలో అయితే చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఆ తర్వాత 2024లో మచిలీపట్నం దగ్గర అయితే నిర్వహించారు. ఈ సభలకి చాలా గ్రాండ్గా అయితే రెస్పాన్స్ వచ్చింది. అదే రెస్పాన్స్ ఎలక్షన్లో కూడా ప్రభావం అయితే పడింది. ఎలక్షన్లో కూడా జనసేనకి 100-100 స్ట్రైక్ రేట్ అయితే రావడానికి ఈ సభలే మెయిన్ ఉద్దేశం అయి ఉండొచ్చు. ఇటువంటి సభలు అయితే ఇప్పుడైతే మళ్ళీ పెట్టబోతున్నారు. అది కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఆవిర్భావ దినోత్సవం ప్లీనరీ సమావేశాలు. ఈ ఆవిర్భావ దినోత్సవం గురించి 12, 13, 14 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఉండేలాగైతే చూస్తూ ఉన్నారు. అండ్ ప్లీనరీ నిర్వహణపై విజయవాడలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో కోర్ కమిటీ సమావేశం అయితే జరిగింది. మనం చూడొచ్చు ఈరోజు అయితే విజయవాడలో ఈ కోర్ కమిటీ, ఈ జనసేన నాయకులు పెద్ద వాళ్ళు, నాదెండ్ల మనోహర్ గారు కానివ్వండి, కందుల దుర్గేష్ గారు కానివ్వండి, ఈ పెద్ద లీడర్స్తో అయితే ఈరోజు అయితే ఈ మీటింగ్ అయితే జరిగింది. అబౌట్ ఈ ఆవిర్భావ సభ గురించి అయితే వీళ్ళైతే 12, 13, 14 తేదీలో ఈ ప్లీనరీ సమావేశాలు ఉండబోతాయి అని చెప్పేసి అయితే ఈరోజు మాట్లాడుకున్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది. అండ్ గతంలో చూసాం, ఇప్పటంలో వాళ్ళ సొంత భూములు ఇచ్చారు ఆవిర్భావ దినోత్సవానికి. అది చాలా సక్సెస్ అయిపోయింది ఇప్పటం మీటింగ్. అయినా కానీ ఆ సక్సెస్ అయింది తట్టుకోలేక అప్పుడున్నటువంటి అధికార పార్టీ ఇప్పటంలో ఇల్లులు కూల్చేసింది. అండ్ అదేవిధంగా మచిలీపట్నంలో చూసాం, మచిలీపట్నంలో జనాలు మామూలుగా రాలేదు. అటు సైడు చుట్టుపక్కల ఉన్నటువంటి భీమవరం, ఇటుపక్క నుంచి గుంటూరు, ఇటుపక్క నుంచి ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కోదాడ నుంచి ఇటు సైడ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అని చెప్పి చాలా మంది ట్రాక్టర్లు, లారీలు, ఆటోలు వేసుకొచ్చారు వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని. అండ్ అదే పదంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఆయన నిలబడినటువంటి నియోజకవర్గం, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి నియోజకవర్గం పిఠాపురంలో అయితే ఆవిర్భావ సభ పెట్టే ఉద్దేశం అయితే ఉందని అయితే మనకు కనపడతా ఉంది. గతంలో అధికారంలో లేనప్పుడే లక్షలాది మంది జనాలు ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవానికి అయితే హాజరయ్యారు. ఇప్పుడు అధికారంలో ఉండి అది కూడా సొంత నియోజకవర్గంలో, ఆయన గెలిచినటువంటి నియోజకవర్గంలో ఈ ఆవిర్భావ సభ పెట్టడానికి అయితే ఆలోచిస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇది కూడా సూపర్ సక్సెస్ అవుద్ది. మనకు ఆల్రెడీ తెలుసు, గతంలో పెట్టిన సభలన్నీ, జనసేన పార్టీ నుంచి పెట్టిన ఆవిర్భావ దినోత్సవ సభలన్నీ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కూడా అదే సక్సెస్ మీదుగా ఈ సభ అయితే ముందుకెళ్తుంది. అండ్ అదేవిధంగా చీఫ్ గెస్టులు, ముఖ్య అతిథులుగా ఎవరెవరు వస్తారో అని వేచి చూడాల్సిన అవసరం అయితే మనం ఉంది. కూటమిలో భాగంగా చాలా మంది జనసేనలో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు చాలా కష్టపడ్డారు ఎలక్షన్స్ కోసం. వాళ్ళకి సరైన గుర్తింపు రాలేదు. అదేవిధంగా వాళ్ళకి సరైన పోస్టులు కూడా రాలేదు. చాలా మంది కొన్ని పోస్టులు అయితే ఆశించారు. వాటన్నిటికీ ఈ సభలో అయితే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, కష్టపడిన ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ గారు అయితే మర్చిపోరు. వాళ్ళందరి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి ఏం మాట్లాడతారో అనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.